మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు సార్? సో ఇప్పుడు ఈ కైట్ ఫ్లయింగ్ ప్రాసెస్ లో 3 స్టెప్లు ఏవైతే చెప్పుకున్నామో, అంటే గాలిపటం ఎగరేయడానికి ముందు, గాలిపటం ఎగరేస్తున్న ఇనిషియల్ సందర్భంలో, అండ్ గాలిపటం బాగా పైకి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి. దీంట్లో ఫస్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు గాలిపటం కావచ్చు, మాంజా కావచ్చు, ఈ రెండు చాలా క్రూషియల్ ప్రాసెస్ అనేటువంటిది. అంటే ఆ సెలెక్షన్ అనేటువంటిది ప్రాపర్గా జరగాలి. సో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కూడా చెప్పేటప్పుడు ఏంటి అంటే, మనకు ఉన్నటువంటి ఆర్థిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సులువుగా, సునాయాసంగా, సురక్షితంగా చేరుకోవాలి. షార్టెస్ట్ అండ్ సేఫెస్ట్ వేలో అచీవ్ అవ్వాలి అనుకునేటప్పుడు సరైనటువంటి రైట్ స్ట్రాటజీ, ఫైనాన్షియల్ స్ట్రాటజీ కావాలి. రెండోది సూటబుల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, మన రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా సూటబుల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుద్ది. ఇప్పుడు ప్రపంచంలో ఏంటంటే అనేక రకాల ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకుంటూ మనకి ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని రెండింటిని కలుపుకొని చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి స్ట్రాటజీ అండ్ సరైనటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి. గాలిపటం ఎగరేయడానికి ముందు ఏదైతే ఉంటుందో అక్కడ కూడా కొన్ని మేజర్ స్టెప్స్ అనేటువంటివి చూసుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తం అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయా లేదా, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా అనేటువంటిది ఎలా అయితే మనం చూసుకుంటామో, అదే రకంగా ప్లాన్ కూడా ఫుల్ ప్రూఫ్ కింద ఉండగలగాలి. ఉంటే కనుక డెఫినెట్లీ మనం అనుకున్న లక్ష్యాలు సులువుగా, సురక్షితంగా, సునాయాసంగా చేరుకోవచ్చు అని చెప్పొచ్చు. దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా మనం ఏంటంటే మాంజాని ఏదైతే మనం ఎగరేస్తూ ఉంటామో, ఎగరేస్తున్నప్పుడు చేతులు తెగేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే ఎవరికైనా దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో కొంత ప్రొటెక్షన్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటాం. అలాగే మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ప్రూవెన్ రిటర్న్ గా డ్రాఫ్ట్ రూపంలో ఉంటే కనుక ప్రమాదాలు జరిగినా కూడా ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బికి ఈజీగా మారగలుగుతుంటాం. సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఓకే నేను ఎగరేయగలను కదా అనేటువంటి కాన్ఫిడెన్స్ తో ఉంటారు, నేను తీసుకెళ్ళగలను, నాకు ఆల్రెడీ వచ్చు కదా అని చెప్పేసి. బట్ స్టిల్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రిస్క్లు ఏవైతే ఉంటాయో ఆ రిస్క్లు మనకు తెలిసినవి ఉంటాయి. జనరల్గా లైఫ్లో వచ్చేటప్పటికి ఏంటంటే హెల్త్ రిస్క్ కావచ్చు, డిసెబిలిటీ రిస్క్ కావచ్చు, లైఫ్ రిస్క్ కావచ్చు, జాబ్ రిస్క్ కావచ్చు. ఇలాంటి రిస్క్లకి అన్నిటికీ కూడా మనం ప్రిపేర్డ్గా ఉంటే మనం ప్లాన్ ఏదైతే వేసుకుంటున్నామో, డిజైన్ చేసుకుంటున్నామో, లేదంటే మనం గాలిపటం ఏదైతే ఎగరేయాలనుకుంటున్నామో అది క్లియర్ కట్గా పైకి ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మన ప్లాన్కి స్టిక్ అయి ఉండేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా డిస్ట్రాక్షన్స్ ఉండవు అప్పుడు. సో డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఈజీగా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామని చెప్పేసి చెప్పుకోవచ్చు.